మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. అవును మిత్రులారా, మీ సమయం కూడా చాలా విలువైనది, అది పాడైపోకుండా చూసుకోండి అనే ఒక గొప్ప వీడియోని మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. గొప్ప సందేశాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, మీ సమయం విలువైనది, మీ యొక్క జీవితంలో ప్రతి క్షణం ఒక అవకాశమై వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో అది మీ నిర్ణయమే నిర్ణయిస్తుంది. గడియారం మోగుతూనే ఉంటుంది, కానీ తిరిగి అరగదు మిత్రులారా, తిరిగి అది ఆగదు. పోయిన నిమిషం తిరిగి రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. దాన్ని గుర్తుంచుకోండి. మీ యొక్క సమయాన్ని వృధా చేస్తే మీ యొక్క జీవితం నెమ్మదిగా జారిపోతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీకు చిన్న చిన్న ఆలస్యాలు పెద్ద పెద్ద పశ్చాత్తాపాలు అవుతాయని సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క కలలు నిన్ను పిలుస్తున్నాయి, ఇప్పుడే మొదలుపెట్టు అని, అంతేకాని రేపు కాదు, తర్వాత కాదు, ఇప్పుడు ఇదే నీ సమయం అని తెలుసుకో. నీ కష్టం నీకు తోడైతే విజయం నీ వెంటే వస్తుంది. నీ సమయాన్ని నువ్వు కాపాడుకో, అది నీ భవిష్యత్తుకు బలమని తెలుసుకో. నీ సమయాన్ని నువ్వు కాపాడుకో, అది నీ భవిష్యత్తుకు బలమని తెలుసుకో. గుర్తుంచుకో, డబ్బు కోల్పోతే సంపాదించగలవు, కానీ సమయం కోల్పోతే ఎప్పటికీ తిరిగి రాదు అనే సత్యాన్ని తెలుసుకో. అందుకే ప్రతి క్షణాన్ని ఒక విలువగా భావించు, ప్రతిరోజును ఒక గెలుపుగా మార్చుకో, నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకో అని చెప్తుంది సమయం. మిత్రులారా, అవును మిత్రులారా, మన జీవితంలో గొప్ప నిజం ఏమిటంటే డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు కదా. ఆ సత్యాన్ని తెలుసుకోండి. మనలో చాలాసార్లు ఇలా అనుకుంటాం, ఇంకా టైం ఉంది, తర్వాత చూసుకుంటాను. కానీ మిత్రులారా, నిజం ఏమిటంటే టైం ఎవరి కోసం వేచి ఉండదు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం. నిజం ఏమిటంటే మిత్రులారా, టైం ఎవరి కోసం వేచి ఉండదు. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది మీ జీవితాన్ని మార్చగలిగే ఒక అద్భుతమైన విషయం గురించి మిత్రులారా. ఆ విషయమే సమయం మిత్రులారా. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది సమయం అంటే ఏమిటి, అసలు సమయం అంటే ఏమిటి మిత్రులారా. సమయం అనేది మనం చూడలేము, ముట్టలేము. సమయం అనేది మనం చూడలేము, కానీ ముట్టలేము. కానీ మిత్రులారా, అది మన జీవితాన్ని నడిపించే శక్తి కలదని తెలుసుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు మధ్యాహ్నం చేసిన ఒక గంట సమయాన్ని వృధా చేసిన గంట, మీరు ఈరోజు వృధా చేసిన ఒక గంట మళ్ళీ మీకు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మీరు ఈరోజు వృధా చేసిన ఒక గంట మళ్ళీ మీకు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. రాదు కదా మిత్రులారా. అందుకోసమని ప్రతిరోజు మీకు 24 గంటలు సమయం ఇస్తుంది ఈ ప్రకృతి, ఈ విశ్వం. ప్రతిరోజు మీకు 24 గంటల సమయం ఇస్తుంది. అదే 24 గంటలు ఒక విజయవంతుడికి కూడా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకోండి. ఓడిపోయిన వ్యక్తికి కూడా ఉంటాయి. ఒక విజయవంతుడికి 24 గంటలే, ఒక ఓడిపోయిన వ్యక్తికి కూడా 24 గంటలు ఉంటాయి. మిత్రులారా, తేడా ఏమిటి? వాళ్ళు దానిని ఎలా ఉపయోగించారు? ఒక విజయవంతుడు తన సమయాన్ని ఎలా ఉపయోగించాడు, ఒక ఓడిపోయిన వాడు తన సమయాన్ని ఎలా ఉపయోగించాడు అనే దాని మీదనే వాళ్ళ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఎందుకు మనం సమయాన్ని వృధా చేస్తామంటే మనలో చాలామంది ఇలా చేస్తారు. ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫోన్ స్క్రోలింగ్ మీద టైం వృధా చేస్తూ ఉంటారు. అనవసరం లేని చాట్లు ఎక్కువ చేస్తారండి. వాళ్ళకి అవసరం లేదు చాట్ చేయడం, ఆ చాట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. అనవసరమైన చాట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే ప్రొకాస్టినేషన్ అనేది వాయిదా వేయడం అనేది ఎక్కువ ఉంటుందండి. రేపు చేద్దాంలే, గంట అయినాక చేద్దాంలే. ఏదైనా పని చేసేటప్పుడు, ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఏదైనా పని చేయాలన్నప్పుడు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేస్తాంలే అని ఒక వాయిదా వేయడం అనే గుణం వాళ్ళని సమయాన్ని వృధా చేసేలా చేస్తుంది మిత్రులారా. రేపు మొదలు పెడతా అన్న ఆలోచన, ఇది ఒక సైలెంట్ డేంజర్ బెల్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఒక డేంజర్ సిగ్నల్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. రేపు మొదలు పెడతా అని మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, అది ఒక సైలెంట్ డేంజర్ సిగ్నల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు మిత్రులారా, ఇది చిన్న విషయం, ఇది చాలా చిన్న విషయం, కానీ మిత్రులారా అది రోజులు, నెలలు, సంవత్సరాలు తీసుకుపోతుందనే సత్యాన్ని గుర్తుంచుకోండి. ఒక సత్యం గుర్తుంచుకోండి మిత్రులారా. మీరు ఏదనుకున్నా కూడా నెక్స్ట్ టైం చేద్దామనుకున్న విషయం ఏమవుతుందంటే అది రోజులు అవుతుంది, నెలలు అవుతుంది, సంవత్సరాలు కూడా తీసుకుపోతుంది మిత్రులారా. అందుకోసాన్ని మీరు సమయాన్ని వృధా చేయడం మీ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు మిత్రులారా. మీరు సమయాన్ని వృధా చేయడం అంటే మీ యొక్క జీవితాన్ని వృధా చేసుకున్నట్టే లెక్క మిత్రులారా. అలాగే మిత్రులారా, విజేతలు సమయాన్ని ఎలా చూస్తారు అంటే విజేతల ఆలోచన నేరుగా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను, ఈరోజు నేను నా లక్ష్యానికి దగ్గరయ్యానా లేదా. వాళ్ళు ప్రతి నిమిషాన్ని విలువగా చూస్తారు మిత్రులారా. అది చాలా ఒక గొప్ప మాట ఏంటంటే
టైమ్ ఈజ్ నాట్ మనీ. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప మాట ఏమిటంటే టైమ్ ఈజ్ నాట్ మనీ బట్ టైమ్ ఈజ్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. టైమ్ ఈజ్ నాట్ మనీ కానీ మిత్రులారా టైమ్ ఈజ్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు టైంని ఎలా వాడుకుంటారు, వాళ్ళు ఎలా వాడుతారంటే వాళ్ళు ఆ టైంని ఉపయోగించుకొని వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటారు, నైపుణ్యత పెంచుకుంటారు. వాళ్ళు ఏదైతే పని చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో దానికోసం ప్లానింగ్ చేసుకుంటారు, దాని ద్వారా యాక్షన్ చేస్తారు. ఆ సమయాన్ని ఉపయోగించుకొని వాళ్ళు యాక్షన్ మోడ్లో దిగుతారు. అప్పుడు మాత్రమే వాళ్ళు విజయవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, సమయాన్ని కాపాడుకోవడానికి ఒక 5 రూల్స్, అద్భుతమైన 5 రూల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ రూల్స్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఈ 5 రూల్స్ ఫాలో అవుతే మీరు సమయాన్ని సరిగా ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు. మిత్రులారా, అవి ఏమిటంటే మీరు సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఏదైతే పని చేయాలనుకుంటారో దాన్ని ప్లాన్ చేయండి. ప్రతిరోజు ఇచ్చుకోండి. మీ టైం విలువ పెరుగుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగే ఒక చిన్న కథ ఏంటంటే మిత్రులారా, ఒక వ్యక్తి ఉండేవాడు. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. ఓకే, ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు మిత్రులారా. అతను ఏ పని చేయాలన్నా కూడా వాయిదా వేసేవాడు. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ వాయిదాలు వేస్తూ ఉండేవాడు మిత్రులారా. కానీ అలా ఏ పని చేయాలన్నా కూడా ఆయన ఎందులో కూడా సక్సెస్ కాలేకపోయాడు. అలా సంవత్సరాలు గడిచాయంట మిత్రులారా. ఒకరోజు అతను వెనక్కి చూసి గ్రహించాడు. అతను ఒకసారి వెనక్కి చూసుకొని గ్రహించాడంట మిత్రులారా, నేను చాలా టైంను వృధా చేశాను, కానీ అప్పటికే చాలా ఆలస్యమైందంట. అప్పటికే చాలా సంవత్సరాలు వెయిట్ చేశాడు కాబట్టి ఆయన జీవన విధానంలో అతను సక్సెస్ కాలేడు కాబట్టి చాలా సమయాన్ని వృధా చేశాడు అని తర్వాత తెలుసుకున్నాడు. ఆయన గ్రహించాడు. ఈ కథలో మీరు ఉండకూడదు మిత్రులారా, ఇలాంటి కథలో మీరు ఉండకూడదు. మీ సమయాన్ని మీరు వృధా చేయకూడదు. తర్వాత ఎంత బాధపడ్డా కూడా మీరు మీ యొక్క సమయాన్ని తిరిగి తీసుకురాలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో గుర్తుంచుకోండి. మీ సమయం మీకు గొప్ప ఆస్తి అని తెలుసుకోండి. అది ఒకసారి అయిపోయింది అంటే తిరిగి రాదు మిత్రులారా. మీ సమయం ఒకసారి పోయింది అంటే అది తిరిగి రాదు. మీరు ఈరోజు చేసే పని మీ రేపటిని నిర్ణయిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమే మిత్రులారా, ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. నా సమయాన్ని నేను గౌరవిస్తాను, నా జీవితాన్ని నేనే మార్చుకుంటాను అని మీకు మీరే నిర్ణయం తీసుకోండి మిత్రులారా. సమయం విలువ తెలుసుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు మిత్రులారా.